తెలంగాణ స్టైల్ చేపల పులుసు చూసేద్దామా మరి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు ఏంటంటే నార్మల్గా చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తున్నారు కదా. అంటే ఈ మధ్య కొంచెం మసాలాలు వేసేసి యాక్చువల్ చేపల పులుసు ఎలా చేస్తారు అనేది ఈ రోజు అయితే నేను చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందైతే బగోన పెట్టుకోవాలా. చేపలకు కొంచెం వెడల్పు బగోన పెట్టుకుంటే బాగుంటుంది. మనకు ఆయిల్ అయితే మంచిగా వేడైపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలా. ఎక్కువ అవసరం లేదు, చిన్నగా అయితే ఒక 2 వేసుకోండి, పెద్దదైతే 1 వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఆనియన్ వేయంగానే అక్కడ చిటపట్టలు ఆడాలన్నమాట. అప్పుడైతే మనకు ఆయిల్ మంచిగా వేడైనట్టు అర్థం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకోవాలా. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. మనకి ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది. ఈలోపు మీరు ఏం చేయాలంటే ఆనియన్ని కొంచెం నార్మల్ సైజులో కట్ చేసేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలా. ఇప్పుడు దీన్ని మనము పేస్ట్ చేసుకుందాము. ఈలోపు మనకి ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది. మనకి ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచి థిక్ గ్రేవీ వస్తుంది అనమాట. అందుకోసమని వేరే మసాలాలు కూడా ఏం యాడ్ చేయట్లేదు. న్యాచురల్ గా చేపల పులుసుని చేపల పులుసు లాగా చేస్తున్నాం అనమాట ఈరోజు. మా మిక్సీలో ఒకటి ఉంది, ఏంటంటే మనం మిక్సర్ అదే కలిపేసుకుంటాను అనమాట. మనం మూత ఓపెన్ చేసి మళ్ళా కింది నుంచి కలిపేసి చేయాల్సిన అవసరం లేదు. అందుకోసమని ఒకసారి అయిపోయింది, కలిసిపోయింది. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఆనియన్ ఫ్రై అయింది కదా, మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఫస్ట్ అలాగే పసుపు, ఒకసారి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలా. ఎందుకంటే మనకి ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఇది ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇందులో ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనమైతే ఇప్పుడు రుచికి తగినంత కారం, అలాగే ఉప్పు, ఇవి కూడా ఇప్పుడు యాడ్ చేసి ఏంటంటే కొంచెం మంచిగా ఆయిల్లో కుక్ అవుతాయి కదా, అందుకోసమని ఇవి కూడా ఫస్ట్ యాడ్ చేసేయాలి. మొత్తం కలిపేసుకొని ఇప్పుడైతే మూత తీసేసుకున్న తర్వాత మనమైతే చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకోవాలా. ఇందులో ఇప్పుడు చింతపండు పులుసు మొత్తం పోసేసుకోవాలా. మీకు ఎంతవరకు గ్రేవీ అవసరమో అంతవరకు వాటర్ వేసుకోండి. అయితే పులుసు మంచిగా మరగాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి పులుసు అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో చేపలు యాడ్ చేసేయాలి. వేసేసుకున్న తర్వాత స్పూన్తో అయితే కలిపొద్దు అనమాట. ఇట్లా బట్ట తీసుకొని ఇలా ఇలా చేసుకోవాలన్నమాట బగోనని. ఇప్పుడు మనకి చేపలు ఉడకాలి కదా, మంచిగా మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అనుకోకండి, మెయిన్ మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం అనమాట. అసలు ఇది వేయకపోతే చేపల పులుసు
అసలు అవ్వనట్టే అనమాట. అంత ఇంపార్టెంట్ చేపల పులుసుకి ఇది. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ లో ఇది వేసుకుంటూ ఉంటుంది చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇదైతే ఇప్పుడు పౌడర్ చేసేసుకున్నాము. ఇట్లా మూత ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ అంటే వావ్. చూసారా, ఇట్లా మంచిగా పౌడర్ చేసేసుకోవాలా. వావ్, చూసారా ఆయిల్ మంచిగా పైకి వస్తుంది, ఇంకా రావాలి, వస్తుంది. ఇప్పుడు మెయిన్ చేపల పులుసుకి హీరో అని చెప్పాను కదా, ఇప్పుడు ఈ పౌడర్ని అయితే ఇలా యాడ్ చేసేసుకోవాలా. ఇది వెయ్యంగానే ఎంత మంచి వాసన వస్తుందంటే, ఇలా మొత్తం మెంతులు, ధనియాలు అలాగే జీలకర్ర పౌడర్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చివరిగా వచ్చేసి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చూసారా, మనకి మంచిగా దగ్గరికి అవుతుంది కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అంటే ఇంకొక 2 నిమిషాలు అయితే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట. నాకు ఈ రెసిపీ చెప్పింది మా చిన్నక్క అనమాట, అంటే మా సెకండ్ సిస్టర్. ఆల్రెడీ మా పెద్దక్క చెప్పిన రెసిపీ అయితే మన ఛానల్లో వచ్చేసింది.